హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్స్ అయితే ఓలటాల్గానే క్లోజ్ అయిపోయాయి. విక్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి 1.7% దగ్గరగా. అండ్ ఈరోజు మార్కెట్లో కొన్ని సెక్టార్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. లైక్ రైల్వేస్ కానీ డిఫెన్స్ సెక్టార్స్ అయితే మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. మెటల్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది. అన్నిటికంటే బెటర్గా పర్ఫామ్ చేసింది ఈ రోజు అంటే మెటల్ ఇండెక్స్ అండ్ రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈ రోజు మార్కెట్లో. ఈ రోజు మెటల్ ఇండెక్స్ లో చూస్తే అన్ని స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేసాయి. లైక్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, హింద్ కాపర్ కానీ, అండ్ సెయిల్ కానీ, హిండాల్కో, నాల్కో, వేదాంత లాంటి అన్ని కంపెనీ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే చాలా ఉంది. రీసెంట్గా గోల్డ్ సిల్వర్ ప్రైస్ పెరగడంతో పాటుగా అల్యూమినియం అండ్ కాపర్ ప్రైస్ కూడా బెటర్గా పెరుగుతున్నాయి. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్స్ కూడా అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే 10 గ్రామ్స్ గోల్డ్కి 1480 రూపీస్ పెరిగి 1,38,550 రూపీస్గా క్లోజ్ అయింది. సిల్వర్ అయితే 3,100 రూపీస్ పెరిగింది. ఒక కేజీ సిల్వర్కి 2,50,960 రూపీస్గా క్లోజ్ అయింది. గోల్డ్ అయితే నెక్స్ట్ 2026లో మాత్రం $5,000 వెళ్తుందని చెప్తున్నారు కొందరు ఎక్స్పర్ట్లు, అనలిస్టులు. కొందరు మాత్రం 10,000 వెళ్తుందని కూడా చెప్తున్నారు, $10,000. సిల్వర్ మాత్రం అసలు ఎక్స్పెక్టేషన్ కే రీచ్ అయిపోయింది. అసలు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కూడా అందకుండా కంటిన్యూగా స్టాక్ అయితే పైకి వెళ్తూనే ఉంది. అండ్ సిల్వర్ ప్రైస్ పెరుగుతూ ఉండడం వల్ల అండ్ హిండ్ జింక్ స్టాక్ కూడా కంటిన్యూగానే మూవ్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా హిండ్ జింక్ స్టాక్ 31.54% అయితే పెరిగింది. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి పెరగడం కాకుండా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా స్టాక్ అయితే పాజిటివ్గానే ఉంది. అంటే దీంతో పాటుగా ఎంసీఎక్స్ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు కూడా. ఎంసీఎక్స్ స్టాక్ బెటర్గా చేయడానికి గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్స్లో అయితే దాంట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి ఎంసీఎక్స్లో. ఈ రీజన్ వల్ల ఎంసీఎక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు. అండ్ 2026లో చూస్తే మార్కెట్లో ఎక్కువగా కాపర్కి సంబంధించిన స్టాక్స్ పెరగొచ్చు అనేది ఉంది మార్కెట్లో న్యూస్ అప్డేట్స్ అయితే. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే కాపర్ ప్రజెంట్గా 12,000 టన్స్గా ఉంది లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో. అండ్ ఫ్యూచర్లో FY 26లో $14,000 వరకు కూడా రీచ్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు. దీనికి నిర్మల్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్రోకరేజ్ వాళ్ళు చెప్తున్నారు. కమాడిటీ రీసెర్చ్ హెడ్ అయినటువంటి కునాల్ షా గారు చెప్తున్నారు. గోల్డ్ అయితే FY 26లో $4,700 ఒక ఔన్స్కి వెళ్తుందని, సిల్వర్ మాత్రం $80గా వెళ్తుందని చెప్తున్నారు. కాపర్ మాత్రం రికార్డు లెవెల్లో వెళ్ళొచ్చు అని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. దీనికి ఇంపార్టెంట్గా వీళ్ళు చెప్తున్న రీజన్స్ చూస్తే డిమాండ్ అండ్ సప్లై అయితే చాలా ఉంది. దీంతో పాటుగా చైనా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లాగా బెటర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు వాళ్ళ పాలసీస్ని. దాంతో పాటుగా కాపర్ ప్రొడక్షన్స్ని రిస్ట్రిక్షన్ చేసే విధంగా వాళ్ళ రూల్స్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాపర్ని ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కానీ, డేటా సెంటర్స్లో కానీ, అండ్ పవర్ సెక్టర్లో వాడుతూ ఉంటారు. దానితో పాటుగా లైక్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో అయితే వాడుతూ ఉంటారు. లైక్ కేబుల్స్ కానీ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా కాపర్ని అయితే వాడుతూ ఉంటారు. కాపర్ షార్టేజ్ ఉండడం వల్ల కూడా కాపర్ ప్రైజెస్ పెరగచ్చు అని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్నటువంటి కాపర్ స్టాక్స్ అయితే వీళ్ళు చెప్పిన డేటా ప్రకారం FY 26లో బెటర్గా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది. ఏవేవి స్టాక్స్ ఉన్నాయో చూస్తే లైక్ హిందూ కాపర్ కానీ, హిండాల్కో కానీ, వేదాంత అండ్ ప్రిసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, మాధవ్ కాపర్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, క్యూబెక్స్ ట్యూబింగ్ లిమిటెడ్ కానీ, భాగ్యనగర్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఉన్నారు కాపర్ సెగ్మెంట్లో. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రజెంట్గా ఉన్న దానికంటే కూడా 20-30% అప్సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. అండ్ నిర్మల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ దీనితో పాటుగా గోల్డ్ ప్రైస్ కూడా వీళ్ళైతే ప్రిడిక్ట్ చేశారు. అండ్ ఫర్దర్గా గోల్డ్ ప్రైస్ ఎలా ఉన్నాయో చూస్తే గోల్డ్ ప్రైస్ కూడా అప్ సైడే వెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి గోల్డ్ లోన్ ఇచ్చే సెగ్మెంట్లో ఇండియాలో ఉన్నటువంటి స్టాక్స్ అయితే ముత్తూట్ ఫైనాన్స్ కానీ, మనప్పురం ఫైనాన్స్ లాక్స్ లాంటి స్టాక్స్ అయితే ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా 84.37% పెరిగితే, మనప్పురం ఫైనాన్స్ మాత్రం 59.85% పెరిగింది. ఈ స్టాక్స్ పెరగడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అయితే వీళ్ళు ఓన్లీ ఎస్పెషల్గా బిజినెస్ గోల్డ్ లోన్ బిజినెస్ సెగ్మెంట్లోనే ఉన్నారు. ఎక్కువ గోల్డ్ లోన్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు అసెట్ అండర్ మేనేజ్మెంట్ అయితే కంటిన్యూగా గ్రో అవుతూనే ఉంటారు. గోల్డ్ లోన్కి స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది మార్కెట్లో. అండ్ ఆర్బీఐ చేంజ్ చేసినటువంటి రూల్స్ వల్ల కూడా గోల్డ్ లోన్ తీసుకునే పీపుల్ ఎక్కువగా ఉన్నారని కూడా చెప్తున్నారు వీళ్ళు. దాంతో పాటుగా లోన్ టు వాల్యూ రేషియో కూడా 75% నుంచి 85% పెంచారు ఆర్బీఐ వాళ్ళు.
అండ్ గోల్డ్ లోన్ చూస్తే 128% పెరిగింది అని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 3.38 lakh క్రోర్ బారోయర్స్ అయితే పెరిగారని తెలుస్తున్న ఆర్బీఐ డేటా ప్రకారం. దీంతో పాటుగా ఫర్దర్గా కూడా ఇంకా గోల్డ్ లోన్ సెగ్మెంట్లో బిజినెస్ గ్రో అవ్వచ్చని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. గోల్డ్ లోన్ బిజినెస్ సెగ్మెంట్లో ఇంకా ఫర్దర్గా గ్రో అయితే ఈ రెండు స్టాక్స్ అయితే ఇంకా కంటిన్యూగా పెరుగుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను. ముత్తూట్ ఫైనాన్స్ కానీ అండ్ మనపురం ఫైనాన్స్ కానీ. అండ్ దాంతో పాటుగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అండ్ ఆర్బీఐ వాళ్ళైతే ఇంకొక స్టెప్ కూడా తీసుకుంటున్నారు. 2 lakh బాండ్స్ అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. మార్కెట్లో $32 బిలియన్ ఆఫ్ ద లిక్విడిటీని అయితే ఇన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. ఈ రీజన్ వల్ల మార్కెట్లో అయితే లిక్విడిటీ హ్యూజ్గా పెరుగుతుంది. కంట్రీ డెవలప్మెంట్కి అయితే ఫర్దర్గా ఉపయోగపడుతుంది. స్వాప్ రేషియో ద్వారా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు ఆర్బీఐ వాళ్ళు. ఇది కూడా ఎకానమీ ఫర్దర్గా గ్రో అవ్వడానికి అయితే ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అండ్ మార్కు మోబియస్ గారు ఉన్నారు. వీళ్ళు మోబియస్ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ వాళ్ళు ఉన్నారు. అమెరికన్ జర్మన్ ఇన్వెస్టర్ ఈయన చెప్తున్నది ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అయితే 30% పెంచాలని అయితే అనుకుంటున్నారు. ఈయన చూస్తున్న సెక్టర్ అయితే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ అయితే చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సపోర్ట్ విషయంలో బ్యాక్గ్రౌండ్లో హార్డ్వేర్ బాగా ఉపయోగపడుతుందని ఆ సెక్టర్లో ఈయన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అయితే చూస్తున్నారు. ప్రజెంట్గా 20% ఉంటే అప్ సైడ్ 30% వరకు ఈయన ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలనుకుంటున్నారు ఇండియాలో. దీనికి ఈయన చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే కంట్రీలో ఇండియాలో పీపుల్ ఎక్కువగా ఉన్నారు. గవర్నమెంట్ ప్రజెంట్గా ఎఫ్డిఐస్ ఇండియాలోకి అలో చేస్తుంది. ఈ రీజన్ వల్ల కంట్రీ బెటర్గా డెవలప్ అవుతుంది అనే విధంగా కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఈయన కూడా FY26లో గోల్డ్ ప్రైస్ మాత్రం $5,000కి అయితే వెళ్తుందని అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు. అండ్ డిఎస్పి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. గోల్డ్ ప్రైజెస్లో కూడా పెరగడానికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ యుఎస్ గవర్నమెంట్ అయితే షట్ డౌన్ అయింది. టారిఫ్స్ వల్ల మాత్రమే సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేసి గోల్డ్ పర్చేజ్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు మార్కెట్లో అనే విధంగా చెప్తున్నారు. అండ్ మార్క్ మొబియస్ గారు అయితే చెప్తున్నది ఏంటంటే ఇంకొక రీజన్ కూడా చెప్తున్నారు. ఈయన సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా డిజిటల్ కరెన్సీని ఇష్యూ చేస్తే కరెన్సీ బిట్ కాయిన్స్తో కాంపిటీషన్గా ఉండి ఈ కరెన్సీని బెటర్గా గ్రో అవుతున్నాయి ఫర్దర్గా అనేది చెప్తున్నారు. కంపేర్ టు ఈక్విటీతో పోలిస్తే కూడా ఈ డిజిటల్ కరెన్సీయే ఫర్దర్గా మార్కెట్ని లీడ్ చేయొచ్చు నెక్స్ట్ 10 to 20 years అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి లోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం విషయంలో అయితే బ్యాన్ చేశారు. మార్కెట్లో లిస్ట్ అయిన రీసెర్చ్ అనలిస్టులు లేదా బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ పార్టీ ద్వారా హోమ్ లోన్స్ కానీ అండ్ వెహికల్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో అయితే సెబీ బ్యాన్ చేసింది. దీనికి జెరోదా కోఫౌండర్ అయినటువంటి నితిన్ కామత్ గారు అయితే ఎన్ఎస్సీ తీసుకున్నటువంటి ఒక డెసిషన్ని ఇది గుడ్ ఫస్ట్ స్టెప్గా అయితే చెప్తున్నారు. ఇది మంచి విషయమే ఈ థర్డ్ పార్టీ బ్యాన్ చేయడం అనే విధంగా అయితే చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ యాక్టివిటీ ఎలా ఉన్నారో చూస్తే ఈ రోజు సెల్లింగ్ సైడే ఉన్నారు ఎఫ్ఐఐస్ వాళ్ళు అండ్ డిఐఎస్ మాత్రం కంటిన్యూగా బయింగ్ సైడే ఉన్నారు ఇండియన్ మార్కెట్లో. నెక్స్ట్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఎస్టర్డే యూఎస్ మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్లే ఉన్నాయి. డౌ ఫ్యూచర్స్ మాత్రం ఈరోజు కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అయితే మిక్స్డ్గా ఉన్నాయి ఈరోజు. లైక్ తైవాన్ మార్కెట్స్ కానీ అండ్ జపాన్ మార్కెట్స్ కానీ అండ్ ఇండియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్లో ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి గోల్డ్ ప్రైజెస్ అయితే బాగా పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే తగ్గుతూనే ఉన్నాయి కొంచెంగా. కొంత జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఉండడం వల్ల కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే ఫ్లక్చువేషన్లోనే ఉంది. ఒపెక్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు. రష్యా వాళ్ళు కూడా తక్కువ ప్రైస్కే వాళ్ళు క్రూడ్ ఆయిల్ని అయితే సెల్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే కంటిన్యూగా డౌన్లోనే ఉన్నాయి. దానితో పాటుగా యుఎస్ఏ అండ్ వెనిజులా మధ్యలో కూడా కొంత జియో పొలిటికల్ టెన్షన్ కూడా రైజ్ అవుతుంది. ఈ రీజన్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే కొంచెం తగ్గినట్టుగానే తెలుస్తుంది మార్కెట్లో. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే కూడా ఇండియన్ మార్కెట్స్ అయితే ఫర్దర్గా ఎకానమీ గ్రో అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. ఒక బ్యారెల్ పైన $1 తగ్గినా కూడా ఇండియాలో కొన్ని $1 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. డైలీ కొన్ని $1 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గితే ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది. క్రూడ్ ఆయిల్ పైన డిపెండెన్స్ అయినటువంటి సెక్టార్స్ కూడా బాగా గ్రో అవుతాయి. లైక్ పెయింట్ సెక్టర్స్ కానీ అండ్ రబ్బర్ సెక్టర్ లాంటి స్టాక్స్ అయితే బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు మార్కెట్లో. ఈ కంపెనీస్ కూడా వాళ్ళ రెవెన్యూ కూడా బెటర్గా. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు బీపీసీఎల్ దగ్గర నుంచి, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి. వీళ్ళు బినా పెట్రోకెమికల్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు ఆర్డర్ విన్ అయ్యారు. ఈ టోటల్ ఆర్డర్ వాల్యూ 5,000 crore నుంచి 10,000 crore ఉంది. ఈ ప్రాజెక్టు ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఆన్షోర్ బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళకైతే ఆర్డర్ అయితే వచ్చింది.
వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో అండ్ కమిషనింగ్ కూడా చేస్తారు వీళ్ళు. లీనియర్ లో డెన్సిటీ పాలిథిలిన్ కానీ అండ్ హై డెన్సిటీ పాలిథిన్ లాంటి ప్రాజెక్టులు అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ కంపెనీ వాళ్ళకు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 330 crore వర్త్ చేసే ఆర్డర్ తానే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని 10 years వరకు అయితే ఆర్డర్ విన్ అయ్యారు. 10 years టైం పీరియడ్ వరకు. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే భివండిలో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు అండ్ మెయింటైన్ కూడా చేస్తారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ను డిజైన్ బిల్డ్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పద్ధతులతో డెవలప్ చేస్తారు. డైలీ కూడా 600 నుంచి 8,000 టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ చేసే విధంగా వీళ్ళు ఈ ఆర్డర్ వినడం వల్ల స్టాక్ 10% పెరిగింది ఈరోజు మార్నింగ్ సెషన్లో. నెక్స్ట్ సాంగ్వి ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఇది రెన్యూబుల్ సబ్సిడరీ కంపెనీగా ఉంది. వీళ్ళు 428.72 crore వర్త్ చేసి ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. మల్టిపుల్ పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ విన్ అవ్వడం వల్ల వీళ్ళకు ఈ సాంగ్వి మోటార్స్ వల్ల స్టాక్ కూడా ఈరోజు 10% పెరిగింది. నెక్స్ట్ అంబుజాలో అయితే గ్రేట్ అక్వైజేషన్ అయితే జరిగింది. 3 కంపెనీలను మెర్జ్ చేస్తున్నారు వీళ్ళు. అంబుజా సిమెంట్లో ఏసీసీ అండ్ ఓరియంట్ సిమెంట్ని అయితే మెర్జ్ చేస్తున్నారు. దీనికి రెగ్యులేటరీ అండ్ స్టాచ్యురీ పర్మిషన్ ఉంది. దాంతో పాటుగా ఎన్క్లాట్ వాళ్ళ పర్మిషన్ కూడా ఉంది వీళ్ళకైతే చెప్తున్నారు. ఈ కంపెనీస్ మెర్జ్ చేయడం వల్ల పాన్ ఇండియా ప్రజెన్స్లో వీళ్ళ బిజినెస్ అయితే గ్రో అవుతుంది. పవర్ హౌస్ డెవలప్మెంట్ విషయంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అండ్ లాజిస్టిక్ నెట్వర్క్ ఆపరేట్ చేసే విషయంలో కూడా వీళ్ళ బిజినెస్ అయితే గ్రో అవుతుంది. అండ్ ఈ దీంట్లో షేర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చూస్తే 100 ఏసీసీ కంపెనీ షేర్స్ ఉన్న వాళ్ళకి ప్రజెంట్గా 328 అంబుజా షేర్స్ అయితే ఇస్తారు. దానితో పాటుగా ఓరియంట్ సిమెంట్ వాళ్ళకి చూస్తే లైక్ ప్రజెంట్గా 100 ఓరియంట్ సిమెంట్ షేర్స్ ఉన్న వాళ్ళకి 33 అంబుజా సిమెంట్ షేర్స్ అయితే ఇస్తారు. నిర్మల్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జ్యోతి గుప్తా గారు ఈ మెర్జ్ జరిగిన తర్వాతకి కంపెనీ వాల్యుయేషన్లో కూడా డెవలప్ అవుతుంది. దాంతోపాటు కంపెనీలో క్యాష్ ఫ్లో కూడా పెరుగుతుంది. ఈ కంపెనీ షేర్ టార్గెట్ ప్రైస్ కూడా 690 రూపీస్గా పెంచారు. ఓవరాల్గా ఈ మెర్జ్ జరగడం వల్ల అంబుజా సిమెంట్కి అయితే పాజిటివ్. అన్ని బిజినెస్ ఓవరాల్గా మేనేజ్మెంట్ అయితే ఒకటిగా ఉంటుంది. కొంచెం కాస్ట్ కటింగ్ కూడా జరుగుతుంది. కంపెనీ ఓల్ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది మార్కెట్లో. వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అవుతుంది ఫర్దర్గా. ఈ మెర్జ్ జరగడం వల్ల ఈరోజు స్టాక్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది అంబుజా సిమెంట్ స్టాక్. నెక్స్ట్ అరవింద ఫార్మా వాళ్ళు చైనాలో వాళ్ళకి ఆల్రెడీ కంపెనీ ఉంది జాయింట్ వెంచర్లో. దాంట్లోనే 20% ఆఫ్ ద అడిషనల్ స్టేక్ని అయితే అక్వైర్ చేశారు. ఈ కంపెనీ వాళ్ళకి ప్రజెంట్గా 50-50 పార్ట్నర్షిప్ అయ్యారు. చైనాలో లుక్స్ అరోవిటాస్ అనే కంపెనీలో ప్రజెంట్గా 50% ఆఫ్ ద వాటా ఉంది. ఈ అక్వైజేషన్ తర్వాత అరబిందో ఫార్మాకి సబ్సిడరీ కంపెనీ అయినటువంటి హీలిక్స్ హెల్త్ కేర్ వాళ్ళైతే దీంట్లో ఉన్నారు భాగంగా. ఈ టోటల్ డీల్ వాల్యూ $5.1 మిలియన్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇన్హేలేషన్ సెగ్మెంట్లో అయితే బిజినెస్లో ఉన్నారు వీళ్ళు. ఇన్హేలేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా గ్రో అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ఫర్దర్గా. ఈ ఫినిష్ కూడా నెక్స్ట్ 3 monthsలో ఫినిష్ అవుతుంది తెలుస్తుంది. ఈ వీళ్ళు రావడం వల్ల స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ రైట్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకైతే ఒక ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. 318 crore వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి. వీళ్ళు సప్లై డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ సప్లై చేస్తారు సౌత్ ఆఫ్రికాకి. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 9,090 crore ఉంది. ఈ ఆర్డర్ రావడం వల్ల కూడా స్టాక్ కూడా 8% మూవ్ అయింది. నిన్న ఈ రోజు కూడా రైల్వేకి సంబంధించిన స్టాక్స్ కానీ అండ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయినాయి. బడ్జెట్ సెషన్లో అడిషనల్గా ఈ కంపెనీకి అయితే కొంత ఇన్సెంటివ్స్ స్కీమ్స్ ఇవ్వచ్చు అనే న్యూస్ ఉంది మార్కెట్లో. ఈ రీజన్ వల్ల లైక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ కానీ ఐఆర్ఎఫ్సి కానీ ఆర్బిఎన్ఎల్ కానీ అండ్ జూపిటర్ వ్యాగన్స్ కానీ తితాగా రైల్ సిస్టమ్ లాంటి స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. రైల్ టెల్ కార్పొరేషన్ కూడా. వీటితో పాటుగా డిఫెన్స్ సెక్టర్ స్టాక్ కూడా పర్ఫామ్ చేశాయి. డిఫెన్స్ సెక్టార్లో ఎస్పెషల్గా చూస్తే మాజ్గాండాక్ షిప్ బిల్డింగ్ కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ అండ్ గార్డెనరీ షిప్ బిల్డింగ్ లాంటి స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేశాయి. వాటితో పాటుగా లైక్ ఎంటీఆర్ కానీ యాక్సిస్ కేర్ టెక్నాలజీ లాంటి స్టాక్స్ కానీ ఐడియా ఫోర్జ్ లాంటి స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. బడ్జెట్ ప్రజెంట్ చేయడానికి ఇంకా 2 months టైం పీరియడ్ ఉంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే ఈ స్టాక్లో మీరు అనాలిసిస్ చేశాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి. మేబీ ఫ్యూచర్లో పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. బడ్జెట్ టైంలో ఏదైనా ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇస్తే ఇప్పటి నుంచి స్లోగా పెరగడం స్టార్ట్ అయినా కూడా బడ్జెట్ సెషన్లో అయితే పీక్ అయితే వెళ్ళొచ్చు.
ఇది నా ఒపీనియన్ ఈ స్టాక్స్ పైన అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.